ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము నీ వాక్యం వినడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, సహజంగా ఎవరైనా మనం నిజంగా చాలా ఆపత్కాలంలో ఉన్నప్పుడు, చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా సహాయాన్ని ఆశిస్తున్నప్పుడు హఠాత్తుగా ఆ సహాయం, అది ఆర్థిక సహాయం కావచ్చు, ఒక మాట సహాయం కావచ్చు, లేదా ఒక వస్తువు రూపంలో కావచ్చు, మరి ఏ విధమైన సహాయం కావచ్చు, అది మనకు దొరికినప్పుడు మనం ఎంత సంతోషిస్తూ ఉంటాం కదా. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం దొరికితే వాళ్ళకి తిరిగి అలాంటి సహాయం చేయాలని కూడా మంచి మనసున్న మనము చాలామంది ఆలోచిస్తూ ఉంటాం. నా మట్టుకు నేనైతే అనేక సందర్భాల్లో నేను ఇలాంటి సహాయాలను నేను మనుషుల దగ్గర నుంచి దేవుడి యొక్క కృపను బట్టి పొందుకొని ఉన్నాను. నేను రాలేని పరిస్థితిలో నా జీవితంలో చాలామంది నాకు సహాయంగా నిలబడి ఉన్నారు. నాకు అన్ని విధాలుగా సహాయం చేసి నిలబడిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారండి. మరి ఈరోజు ఒక మాట మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రేరణ కలిగించాడు. ఆ మాట ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 26వ వచనంలో వాక్యం ఏం పలుకుతుందంటే, ఆయన అంటే దేవుడు నీకు సహాయం చేయటకు ఆకాశ వాహనుడై వచ్చును. అంటే దేవుడు మనకి సహాయం చేయడానికి ఎక్కడి నుంచి వస్తాడంట అండి? ఆకాశ వాహనుడై వస్తాడంటే ఎంత సంతోషం కదండి. మనుషులు ఒక్కొక్కసారి సహాయం చేయడానికి నిరాకరిస్తుండవచ్చు, లేదా హద్దు మీరి మనం వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నట్లు ఆధారపడినప్పుడు సహాయం చేయడానికి చాలా కష్టపడుతుండవచ్చు. చెయ్యాలనే ఆశ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో చెయ్యలేని పరిస్థితిలో కూడా ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు మనుషులు మాత్రమే. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీకు సహాయం చేయడానికి దేవుడు ఆకాశ వాహనుడై వస్తాడట. మరి ఏ విధంగా సహాయం చేస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తనకారుడు 37వ కీర్తన 40వ వచనంలో ఏమంటున్నాడంటే, భక్తిహీనుల చేతిలో నుండి నేను వారిని విడిపించి రక్షించడానికి సహాయం చేస్తాడు. అంటే కేవలం డబ్బు సహాయము, మాట సహాయమే కాదు, కానీ ఒకవేళ నువ్వు దారి తప్పి భక్తిహీనుల చేత వాటంలో పడిపోయావేమో, వాళ్ళ నుండి కూడా నేను రక్షించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. మన వాక్యం చెప్తుంది కదండి, ఆయన నమ్మిన వారిని లేదా ఆయన ప్రేమించిన వారికి సమస్తం మేలు కలిగేటట్టుగానే చేస్తాడు. నా జీవితంలో అయితే ఒక్కొక్కసారి నేను భక్తిహీనుల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా నన్ను బయటికి లాగి ఎంతో సహాయం చేసినట్టుగా నా జీవిత సాక్ష్యంలో నేను చెప్పగలనండి. అలాగే 40వ కీర్తన 17వ వచనంలో ఇక్కడ ఒక మాట ఏముంటుందంటే, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్త నీవే, నా దేవా ఆలస్యం చేయకు. నేను శ్రమలలో నుండి దేవుడు మనకి సహాయం చేస్తాడని వాక్యం పలుకుతుంది. ఎటువంటి శ్రమ అయినా ఈరోజు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్న ప్రియ బిడ్డ, దేవుడు అన్ని శ్రమల నుండి ఆయన నిన్ను రక్షించడానికి వెనకాడని బైబిల్ మనకి నేర్పిస్తుంది. అలాగే 54వ కీర్తన 4వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. అంటే మన ప్రాణము రక్షించి ఆయన మనకు సహాయం చేస్తాడు. అలాగే హెబ్రీ పత్రిక 13:6లో ప్రభువే సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు ఏం చేస్తాడు? మనుషుల బారి నుండి కూడా మనం తప్పించడానికి దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. అంతేకాకుండా కీర్తనకారుడు మరి 60వ కీర్తన 17వ వచనంలో ఏమంటే, శత్రువులను జయించుటకు సహాయం దయచేయను, మనుషుల సహాయం వ్యర్థం. మన శత్రువులు ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళ నుండి కూడా రక్షిస్తాడు. డబ్బు సహాయము, ఆరోగ్య సహాయము, కాకుండా శత్రువుల బారి నుండి, మనుషుల బారి నుండి మనకి దాటించడానికి ఆయన సహాయం చేస్తాడు. మనుషుల సహాయం వ్యర్థము, కానీ దేవుడి సహాయం మంచిదని బైబిల్ మనకి నేర్పిస్తుంది. అలాగే యెషయా గ్రంథం 41లో మనం చూసాం 10వ వచనంలో ఏమంటాడంటే, నేను సహాయం చేయవాడు నేనే, భయము నుండి దిగులు నుండి
ఆయన మనకి సహాయం చేస్తాడు. భయపడుతున్నావా ఈ రోజున? కానీ ఆ భయం నుండి, దిగులు నుండి దేవుడు మనకి సహాయం చేస్తాడు. నేను మార్కు సువార్త 9వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుతున్నానండి. ఈరోజు ఉదయంన అక్కడ దేవుడు ఏ విధంగా దేని నుండి సహాయం చేస్తాడో అక్కడ నాకు నేర్పించి ఉన్నాడు. అక్కడ ఒక వ్యక్తి తన కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, నా కుమారుడికి ఏముందంట, మూగ దయ్యం పట్టింది. కథలాగా చెప్తానండి, సమయం మనకు తక్కువ ఉంటుంది కాబట్టి. మూగ దయ్యం పట్టింది, అందుకనే అది పట్టుకున్నప్పుడు అతను మూర్ఛలో పడిపోతాడు, నురుగు కక్కుతూ ఉంటాడు, ఎక్కడికంటే అక్కడ పరిగెత్తుతూ ఉంటాడు, విలవిలలు ఆడిపోతుంటాడు. ఈ యొక్క అనారోగ్యమైన కుమారుడిని తీసుకొని నీ శిష్యుల దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చెయ్యలేకపోయారయ్యా అని చెప్పినప్పుడు శిష్యులను గద్దించి తర్వాత అతని దగ్గరికి వచ్చి, మరి నీకు నమ్మకం ఉందా, నీకు విశ్వాసం ఉందా అని అన్నప్పుడు ఆ వ్యక్తి అన్న మాట ఈరోజు మనకి ఏ విధంగా సహాయపడుతుందో చూద్దామండి. ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయండి. ప్రియులారా, దేవుడు మెటీరియల్ బెనిఫిట్స్ తోటి, మెటీరియలిస్టిక్ థింగ్స్ తోటి దేవుడు మాత్రమే సహాయం చేయకుండా, మనలో అపనమ్మకం ఉంటే, ఒక్కొక్కసారి చాలా ఆలస్యం జరుగుతుంటే ఎందుకంత ఎదురు చూస్తున్నావు, అసలు జరిగే పనేనా, అదంతా వ్యర్థమే, వేరే దారి చూసుకొని నిన్ను నువ్వు చెప్పుకుంటున్నావో లేదా మనుషులు చెప్తున్నారేమో. ప్రభు చెప్తున్నాడు, మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు. అందుకనే అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయ్యా. ఆయన అన్ని విధాలుగా సహాయం చేసేవాడండి. మన విశ్వాసాన్ని పెంచడానికి కూడా ఆయన సహాయం చేస్తాడు అని మనమే నేర్చుకోవాలి. అయితే మీకు ఒక ప్రశ్న అండి, దేవుడి సహాయం పొందావా, పొందుకున్నావా, పొందుకుంటూనే ఉన్నావా? దేవుడు సహాయం నీకు పొందుకున్న తర్వాత మరి మనం ఏం చెయ్యాలి? ఆలోచన చేయాలి కదా. దేవుడి నుండి అన్ని సహాయాలు, ఆరోగ్యం గురించి, ఆర్థికంగా, శారీరకంగా, సంఘపరంగా, శత్రువుల బారి నుండి విడుదల, మనుషుల బారి నుండి విడుదల, అన్నిటి నుండి నీళ్లలో దాటించడానికి సహాయం చేస్తున్నాడు కదా. మునిగిపోకుండా మనము ఆయన కాపాడుతున్నాడు. అగ్నిలో వెళ్ళా కూడా కాలిపోకుండా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు కదా. మరి మనమేం చేస్తున్నాం? యోబు గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది, మీకు చదివి వినిపించాలని ఈరోజు ఇష్టపడుతున్నాను. సహాయం పొందుకున్న వారికి మాత్రమే. నాకు తెలిసి యావత్తు ప్రపంచంలో గడిచిన వాళ్ళు, ఉన్నవాళ్ళు, రాబోతున్న వాళ్ళు ఎవ్వరు కూడా దేవుడి నుండి సహాయం పొందని వాళ్ళు ఎవరు లేరని నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ దేవుడి నుండి సహాయం నువ్వు పొందావనంటే మరి ఏం చేయాలో చూడండి. ఇక్కడ యోబు గ్రంథం 29వ అధ్యాయం 12-13 వచనంలో ఆయన చెప్తున్నాడు, ఏలైనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి వారికి సహాయం చేశాను. దేవుడు నాకు సహాయం చేసినప్పుడు తండ్రి లేని వారికి, దీనులను, దరిద్రులను నేను చేరదీసి సహాయం చేశాను. అంతేకాకుండా ఏమంటున్నాడు తెలుసా, నశించుటకు సిద్ధమై ఉన్న వారిని నేను సహాయం చేశాను. విధవరాండ్ల హృదయాన్ని సంతోష పెట్టాను. ఏ విధంగా సహాయం చేస్తున్నాడంటండి, విధవరాల హృదయాన్ని సంతోష పెట్టడానికి సహాయం చేస్తున్నాడంట. అంతేకాకుండా ఆయన అంటున్నాడు కదా, గుడ్డి వారికి నేను కన్నులైతేనే, కుంటివాడికి నేను కాలునైతేనే, మూగవాడికి నేను మాటనైతేనే, తండ్రి లేని బిడ్డకి నేను తండ్రిగా మారితేనే. ఆత్మ పరిశీలన చేసుకుందామా? విధవరాళ్లను సంతోష పెట్టే బిడ్డగా ఉన్నావా? తండ్రి లేనికి తండ్రిలాగా ఉండే సహాయం చేయగలుగుతున్నావా? దిక్కులేని వారికి, దరిద్రులకి వాళ్ళు వచ్చి మొర పెట్టుకున్నప్పుడు నిరాకరిస్తున్నావా? మనం ఎవరికి సహాయం చేస్తామండి? నిజానికి మనం తిరిగి వాళ్ళు మనకి సహాయం చేసే స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం సహాయం చేస్తాం. ఈరోజు యోబు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇఫ్ యు రియల్లీ గాట్ ద హెల్ప్ ఫ్రమ్ గాడ్, డిడ్ యూ హెల్ప్ దీస్ పీపుల్? వీళ్ళని నీవు సహాయం చేసావా? దీనులను, దరిద్రులను, పేదవాళ్ళని కదా, విధవరాళ్ళని, తండ్రి లేని వాళ్ళకి, గుడ్డి వారికి ఏమంటారు చూడండి, గుడ్డి వారికి కన్నులైతేనే, మూగవాడికి మాటనైతేనే, కుంటివాడికి నేను కాలుగా మారి సహాయం చేశాను. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం.
దేవుడి నుండి ఎంతెంత సహాయం మనం పొందుకుంటున్నాం. ఊపిరి నుంచి మరి అన్నిటినీ దేవుడు మనకి ఇస్తూనే ఉన్నారు. ఈరోజు నువ్వు పొందిన సహాయం దేవుడి నుండి ఇతరులకు ఉపయోగించుకుంటున్నావా, లేదా స్వార్థంగా జీవిస్తున్నావా? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ వాక్యం ద్వారా దేవుడు నాతోనే మాట్లాడాడు అంటే మరి మన శిరములో వంచి ప్రార్థన చేసుకొని, ప్రభా, నాలో ఊపిరున్నంత వరకు నీకు ఇతరులకు సహాయం పడే బిడ్డగా నన్ను మార్చమని ప్రార్థన చేసుకుందామా? అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, ప్రభానికి వందనాలు. ఎక్కడ నుండి నాకు సహాయం లభిస్తుంది? భూమి ఆకాశాలు సృజించిన దేవుడి నుండి మాత్రమే. అవును ప్రభా, నా ఉనికికి నువ్వు సహాయం చేస్తున్నావు. నా ఆరోగ్యానికి, నా ఐశ్వర్యానికి, నా ప్రాణానికి, అయ్యా, నేనున్న చుట్టుప్రక్కల ప్రదేశాలకి, నా రాకపోకలకి అన్నిటికీ ప్రభా నువ్వు రక్షకుడివై, సంరక్షకుడివై నాకు సహాయం చేస్తున్నావు తండ్రి. అవును ప్రభా, ఈరోజు అయ్యా తండ్రి ప్రభా, మూర్ఛ రోగతో బాధపడుచున్న కుర్రవాడి వల్ల నాన్న ప్రార్థన చేసినట్లుగా మా అపనమ్మకాన్ని అయ్యా ప్రభా, అపనమ్మకము కలగకుండా మాకు సహాయం చేయండి ప్రభా. నీకోసం నిరీక్షణ మాకు వ్యర్థం కాదు అని మేము నమ్మే కృపను దయచేయండి. అలాగే యోబు గ్రంథంలో ఈరోజు మేము చదివినట్లుగా తండ్రి నాయన ప్రభా, విధవరాల హృదయాన్ని సంతోషపెట్టే బిడ్డలుగా మేము సహాయం చేసే కృపను దయచేయండి. గుడ్డివారికి, కుంటివారికి, మూగవారికి, తండ్రి లేని బిడ్డలకి, అనాథలకి ప్రభా, దిక్కులేని వారికి నైనా తండ్రి అయ్యా ప్రభా, మా వంతు సహాయం మా చేయగలిగిన సహాయం చేయడానికి మాకు మంచి హృదయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అనేక మందికి మీరు సహాయం చేసే బిడ్డలుగా మారుదురుగాక. ఆమెన్.